ఇలా గుమగుమలాడే పాట్ బిర్యానీ మీరు చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ మొత్తం ఫాలో కండి. మీరు ఈజీగా మీ ఇంట్లో ఇలాంటి పాట్ బిర్యానీ ఈజీగా మీరు తయారు చేసుకోవచ్చు. బిర్యానీ క్వాంటిటీ బట్టి అంత మట్టి పాత్ర తీసుకోవాలి. దాని మీద డెఫినెట్గా మూత ఉండాలి. దమ్ పెట్టినప్పుడు ఆవిరి బయటకు పోకుండా. ఇద్దరికి సరిపోయి అంత బాస్మతి రైస్ తీసుకోవాలి. 6 గంటల సేపు మనం ఈ వాటర్తో సోక్ చేయాలి. మీకు ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లను బాయిల్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా 2 మీడియం టైప్ టమాటాలని ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి ఈ మూడింటిని గ్రైండ్ చేసుకోండి మిక్సీలో వేసి. అదే మిక్సీ గ్రైండర్లోకి టమాటా కూడా యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ని ఇలా బాయిల్ చేసుకొని దాంట్లో బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత వాటర్ బాయిల్ అయ్యేదాకా అలా వదిలేయాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మీన్వైల్ ఎగ్స్ని మనం మ్యారినేట్ చేయాలి. దానికోసం మనం తగినంత ఉప్పు, కారం, పసుపు అవన్నీ కలిపి మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్న వాటర్లోకి బాస్మతి రైస్ ఇలా యాడ్ చేసుకోవాలి. పర్సెంటేజ్ 70 to 80% ఉడికేదాకా చూసుకోవాలి. ఇలా రైస్ 80 to 70% ఉడికేదాకా చూసుకోవాలి. ఈ విధంగా రైస్ని ఉడగొట్టుకొని కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. రైస్ పట్టుకొని ప్రెస్ చేస్తే ఇంత పలుకుగా ఉండాలి. లేకపోతే దమ్ చేసినప్పుడు అంత కనిపించదు. సో డెఫినెట్గా ఇది ఎంత పలుకు ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ మనం పాట్ పెట్టుకొని దాంట్లోకి ఎగ్స్ ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఎగ్స్ తర్వాత అదే పాట్లో మనం బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అని యాడ్ చేయాలి. నెక్స్ట్ మనం ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇలా ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం టమాటా పేస్ట్ ఇలా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు ఇలా యాడ్ చేసుకోవాలి. గ్రేవీ అరోమా అయితే చాలా బాగుందండి. డెఫినెట్గా మనం పెరుగు మాత్రం అయితే మిక్స్ చేయొద్దు. పెరుగు యాడ్ చేసిన తర్వాత పెరుగు కనపడకుండా మనం ప్రాపర్గా కలుపుకోవాలి. ఎగ్స్ మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలా పైన మనం కలుపుకోవాలి. గ్రేవీ కొంచెం మగ్గిన తర్వాత ఎగ్స్ని ఇలా బయటికి తీయాలి. దాంతోపాటు కొంచెం గ్రేవీని కూడా బయటికి తీయాలి. ఇది మనం బిర్యానీ పైన ఒక లేయర్ లాగా యాడ్ చేస్తాం. కొంచెం గ్రేవీని అడుగుని ఇలా ఉంచుకొని ఒక లేయర్ రైస్ మనం ఇందాక ఉడికించుకొని పెట్టుకున్న రైస్ని ఒక లేయర్ లాగా ఇలా యాడ్ చేయాలి. నెక్స్ట్ మనం ఇంతకుముందు పక్కకు తీసుకున్న ఎగ్స్ని ఆ గ్రేవీని రెండింటిని ఇంకో లేయర్ లాగా యాడ్ చేయాలి. మిగిలిన రైస్ని మనం ఇలా ఇంకో లేయర్ లాగా యాడ్ చేయాలి. ఫైనల్గా మనకి రైస్ ఇలా ఒక లేయర్ యాడ్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. దీనిపైన మనం డైరెక్ట్గా మూత పెట్టుకోవచ్చు. ఫైనల్గా కొంచెం వాటర్ని ఇలా మనం యాడ్ చేయాలి. దానివల్ల కొన్ని టైంలో మాడకుండా ఉంది. ఇలా పెట్టుకోవాలి. దీనిపైన వెయిట్ ఏమైనా పెట్టుకోవచ్చు, లేకపోతే అలా వదిలేయచ్చు. మట్టి మూత కాబట్టి అది ఆబ్వియస్లీ కొంచెం వెయిట్ ఉంటుంది. ఫైనల్లీ మన బిర్యానీ రెడీ అయిపోయింది. మనం చూడవచ్చు. ఫైనల్ అవుట్పుట్ అండి.